ఇక రాజమండ్రి సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లారు. రిమాండ్లో ఉన్న కుమారుడు మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖాత్ అయ్యారు. పెద్దిరెడ్డి రాకతో సెంట్రల్ జైల్లో భారీగా వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. వైసీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోందన్నారు. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. చూస్తే తాలిబాన్లను లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తా ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా ఖండిస్తా ఉన్నాం. మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను తెలియజేస్తా ఉన్నాను. మిథున్ రెడ్డి గారు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటాడు తప్ప నాకు ఆ సౌకర్యం కావాలా ఈ సౌకర్యం కావాలా అని చెప్పే వ్యక్తి కాదు. ఇప్పుడు కూడా ఆయన ఏం కూడా నాకు చెప్పలేదు. ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి మోహన్ మరింత సమాచారం అందిస్తారు. మోహన్, ముఖ్యంగా చెప్పండి, లిక్కర్ స్కామ్ కేసులో యాక్చువల్గా మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు పంపించడం అయితే జరిగింది. మరి దీని గురించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ రోజు వచ్చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి సందర్శించడం కూడా జరిగింది. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఆయన ఏమంటున్నారు? ప్రసాద్, ఏదైతే సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ లో A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించినప్పటి నుంచి కూడా వైసీపీ మొత్తం అంతా కూడా రాజమండ్రి కేంద్రంగా మొత్తం నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సెంట్రల్ జైలు వద్ద ఈ రోజున ములాఖాతుకు ఆయన తండ్రి అయినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖాతుకు వచ్చారు. ఈ ములాఖాతుకు వచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటు ఇక్కడ ఎక్స్ఎంపీ భరత్, అలాగే మాజీ హోంమంత్రి వనిత, వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఉండి ములాఖాతుకి వెళ్లారు. లోపల ఏదైతే కోర్టు పర్మిషన్ ఇచ్చినట్లుగా ఒక రోజు భోజన సదుపాయాన్ని ఆయన తీసుకొని వెళ్ళి ఒక పూట మాత్రమే పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చిన వెంటనే చెప్పారు. అనంతరం ములాఖాతు అయిపోయిన తర్వాత ములాఖాతులో ఏం జరిగింది అనే అంశాన్ని మీడియాతో ఆయన ప్రస్తావించారు. కేవలం ఇది కక్షపూరితమైన చర్యగానే ఆయన వర్ణించారు. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావాలని వైసీపీ నాయకులందరినీ కూడా కక్షపూరిత ద్వారంతోనే అరెస్టులు చేస్తున్నారు. ఇదంతా కూడా కావాలని చేసిందే. వీళ్ళందరూ దీనికి ఖచ్చితంగా పర్యవసానం అనుభవిస్తారు. రానున్న రోజుల్లో మళ్ళీ డెఫినెట్ గా ఇదంతా కూడా జరుగుతుందని చెప్పి చెప్తారు. అలాగే వైసీపీ నాయకుల్ని పూర్తిగా టార్గెట్ చేసి వేధిస్తున్నారు. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తుందని చెప్పేసి కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వట్లేదు. వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, కూటమి ప్రభుత్వ చర్యలు ఖండిస్తున్నాం అని చెప్పేసి కూడా అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వ చర్యలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామికంగా వెళ్తుందని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా కూడా న్యాయపరమైన చేస్తాం, 100% క్లీన్ చిట్ తోనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బయటకు వస్తారని చెప్పేసి రామచంద్రారెడ్డి చెప్పారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ. లైవ్ కరెక్ట్ చేసాను చూడమ్మా. అవును, ఉన్నారన్నా.